హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. శబరిమల ట్రిప్ డే 4 ఇది. ఈరోజు డేట్ వచ్చి 26 నవంబర్ 2025. 25వ తేదీ ఈ శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడి నుంచి నేరుగా పళనికి అయితే వెళ్తున్నాము. దారి మధ్యలో ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ రూమ్ అయితే చాలా బాగుంది. శబరిమలలో నైట్ 8:30 స్టార్ట్ అయ్యాము. నైట్ దగ్గర 2 గంటల వరకు డ్రైవ్ చేసాము. పళనికి వెళ్తున్నాము. పళని మధ్యలో నిద్ర వస్తూ ఉంటే రోడ్డు పక్కన హైవేలోనే రూమ్ అయితే తీసుకున్నాము. చూడండి, రూమ్ అయితే ఇలా ఉంది. రూమ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి హనీ, చూడండి టైం వచ్చి ఇప్పుడు 7:30 అవుతుంది. మార్నింగ్ నిద్ర లేసినారు. మార్నింగ్ బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకున్నారు. చూడండి, శివా తీపిచ్చాడంట. చాలా బాగుందంట ఐస్ క్రీమ్. పొద్దున్నే ఐస్ క్రీమ్ తీసుకున్నారు. చూడండి, మా నారాజన్న పొద్దున్నే 6:30కి నిద్ర లేసి రెడీ అయిపోయినాడు. ఈయన వల్లే మేము పొద్దున్న నిద్ర లేస్తున్నాము, లేకపోతే లేవు. రోజు 4కే లేస్తాడు. బయట లొకేషన్ చూడండి, ఇలా ఉన్నది. పక్కన పొలాలు ఉన్నాయి. మొత్తము పొలాల మధ్యలో అయితే హైవేలోనే రూమ్ అయితే ఉంది. మాకు రూమ్ ఎలా ఉంది, 1000 రూపీస్ తీసుకున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనము పళని యువతల కరుంగి మాల తయారు చేస్తారు కదా, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నామంట. చెంబుకేశ్వ మురుగన్ టెంపుల్ ఏదో ఉంది. పళనికి ఒక 20 కిలోమీటర్ల ముందు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఉంటుంది తేనె తర్వాత దిండిగల్ దాటినాము. పళనికి వెళ్ళే రూటు. రూమ్ అయితే మేము ఇక్కడ తీసుకున్నాము. హైవేలోనే ఉంది. ఇది చాలా బాగుంది. చూసారు కదా, రూము 1000 రూపీస్ అయితే తీసుకున్నారు మాకు. ఇక్కడ పార్కింగ్ కూడా బాగుంది ఇక్కడ. ఫ్రెండ్స్, నైట్ అంతా జర్నీ చేసి లేట్గా లేసాము. టైం అయితే 8:30-9 అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరినాము. లోపలైతే ఇలా ఉంది. చెప్పాను కదా, ఫస్ట్ అయితే పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఒరిజినల్ కరుంగి మాల అయితే అమ్ముతారని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత అయితే మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము. చిన్న విలేజ్ ఇది. టెంపుల్ ఎదురుగానే హోటల్ ఉంటే హోటల్లో ఫస్ట్ టిఫిన్ చేస్తామని చెప్పేసి టిఫిన్కి అయితే వెళ్ళిపోయాము. చూడండి, ఇక్కడ కూడా అరిటాకులు అయితేనే సర్వ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే చాలామంది తెలుగు భక్తులు అయితే ఉన్నారు. అంతా చాలా తమిళనాడులో ఉన్నామా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని అయితే మాకే డౌట్ వచ్చింది. అంతా అయ్యప్ప స్వాములు అంతా ఇక్కడికి వచ్చారు. చూడండి, హనీ అయితే పొంగల్ తీసుకునింది. లోసిత్ అయితే దోశ తీసుకున్నాడు. టిఫిన్ అయితే చాలా బాగుంది. తమిళనాడులో అరిటాకులు సర్వ్ చేస్తారు కదా, చాలా అయితే టిఫిన్ అయితే బాగుంది. మొత్తం తెలుగు భక్తులతోనే నిండి ఉండింది. పార్కింగ్లో కూడా దగ్గర 10 బస్సులు అయితే ఉన్నాయి తెలుగుటి. ఒక 20-30 కార్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదే చూడండి, చుట్టూ పచ్చని పొలాల మధ్యలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను చెప్పాను కదా, ఇదే పాతాళ శంభు మురుగన్ టెంపుల్. ఇది పళని దిండిగల్ మధ్యలో అయితే ఉంటుంది. చూడండి, ఒక చిన్న విలేజ్ ఇది. ఇక్కడే అసలైన కరుంగి మాలలు అయితే తయారు చేస్తారు. ఇక్కడ మీకు ఎంత రేట్ అయితే అమ్ముతారో కూడా చూపిస్తాను. చూడండి, కరుంగి మాల ఎలా ధరించాలి, కరుంగి మాల ధరించినప్పుడు ఎలా ఉండాలి అని చెప్పేసి నీట్గా అయితే వీళ్ళైతే తెలుగులో అయితే మెన్షన్ చేశారు. కరుంగి మాల ధరలు చూడండి. 6mm అయితే 1300, 7mm అయితే 1700, 8mm అయితే 1800, 10mm అయితే 2200 రూపాయలు అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడే మురుగన్ టెంపుల్లోనే దగ్గర 42 రోజులు పూజలు చేసి అయితే మనకైతే అమ్ముతారంట. చూడండి, కౌంటర్లో అంతా తెలుగు భక్తులే ఉన్నారు. ఇక్కడ కూడా కరుంగి మాల సైజ్ అయితే మెన్షన్ చేశారు. మేమైతే తీసుకున్నాము. మాకు మా ఫ్రెండ్స్కి కావాలంటే కొన్ని దండలు అయితే తీసుకున్నాము. తర్వాత లోపల ఉన్నటువంటి మురుగన్ టెంపుల్కి అయితే దర్శనంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, లైన్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు జనాలు తక్కువగా ఉన్నారు. చూడండి, అందుకని మాకైతే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం మేము. టెంపుల్ గర్భగుడి కూడా భూమి లోపలైతే ఉంది. ఒక ఫ్లోర్ కింద అయితే ఉంది. చూడండి, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్లోర్ కింద అయితే ఉంటుంది. స్టెప్స్ ద్వారా కిందకి అయితే వెళ్తాం మనము. చూడండి, మీకు గర్భాలయం అయితే ఇలా ఉంటుంది. స్వామిని కూడా చూపిస్తాం చూడండి.
మేము యూట్యూబర్ అనే కలికి వీడియో తీసుకోమని చెప్పారు, ఎక్కువసేపు తీసుకొని లేదు. చూడండి మొత్తం కరుంగి మాల్ కూడా డెకరేట్ చేశారు చూడండి స్వామికి. ఇక్కడే 42 రోజులు పూజలు చేసి మనకైతే అమ్ముతారంట. దర్శనం అయితే బాగా జరిగింది. మేము దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము ఫ్రెండ్స్. కరుంగి మాల్ గురించి చెప్పాను కదా, వీళ్ళైతే ఎటువంటి ఆన్లైన్ సర్వీస్ కూడా లేదంట, ఓన్లీ ఇక్కడికి వచ్చే తీసుకోవాలంట. కానీ మనకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. ఒకరికి ఒకటే ఇస్తాము, 2 ఇస్తామని చెప్పలేదు. ఎన్ని కావాలంటే ఏ సైజులో కావాలన్నా కూడా అయితే ఇస్తున్నారు వీళ్ళు, అదైతే గమనించగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కరింగిమాల ఒరిజినల్ కరింగిమాల దొరికేటటువంటి పాతాల శంభు మురుగన్ టెంపుల్కి అయితే వచ్చాము. కరింగిమాల పళని నుంచి ఒక 45 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రెడ్డి సత్రం అనే విలేజ్ లో ఉంటుంది. చాలా చిన్న విలేజ్, పొలాల మధ్యలో అయితే ఉంది టెంపుల్. ఇప్పుడే తీసుకున్నాము. మన దగ్గర 6,000, 7,000, 10,000 అమ్ముతారు కదా, ఇక్కడైతే 1,300 తీసుకున్నారు 6mm. అదే 7mm అయితే 1,700, 8mm వచ్చి 1,800, 10mm వచ్చి 2,200 తీసుకున్నారు. మన దగ్గర 6,000, 7,000, 10,000 అమ్ముతారు కదా. ఇదైతే ఒరిజినల్. 45 రోజులు స్వామికి పూజ చేసి పూజలో పెట్టి అయితే మనకైతే అమ్ముతున్నారంట. ఆన్లైన్ సర్వీస్ అయితే లేదని చెప్పారు. బయట ఎక్కడ అమ్మరంట వీళ్ళు, ఓన్లీ ఇక్కడ మాత్రమే అమ్ముతారంట. చూడండి, నేను శివ తీసుకున్నాము, లోషిత్ తీసుకున్నాడు, ఆరాధన తీసుకున్నాడు, ఆల్రెడీ తీసుకున్నాడంట. ఇక్కడ చూడు, నాగరాజన్న ఎంత పెట్టి కొనుక్కున్నావునా? 6,000 పెట్టి కొనుక్కున్నాడంట. ఇక్కడైతే 7mm తీసుకున్నాడు, 1,700 ఉంది. అన్నీ చూడు, అన్నీ తీసుకోలేదని చెప్పేసి ఇలా ఉందో, ఫీలింగ్స్ యాడ్ అంట. ఓకే, ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం? పళనికి వెళ్తున్నాం కదా సార్. పళనికి వెళ్తున్నాం. మేము అయ్యప్ప స్వామి శబరిమల నుంచి వస్తున్నాము కాబట్టి ఇక్కడ చూసుకొని పళనికి వెళ్తున్నాం. పళనిలో కలుస్తాం ఫ్రెండ్స్. పాతాల శంభు మురుగన్ టెంపుల్ నుంచి మనం అయితే ఇప్పుడు పళనికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, ఒక 40 కిలోమీటర్స్ అయితే మాకు 45 మినిట్స్ అయితే పట్టింది. చూడండి, రైల్వే ట్రాక్ పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. పళని టెంపుల్ వచ్చి తమిళనాడు రాష్ట్రంలో పళని పట్టణంలో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే కొండ మీద అయితే ఉంటుంది. చూడండి, మేమైతే పార్కింగ్ అయితే చేసాము. పార్కింగ్ ప్లేస్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. చూడండి, ఇక్కడ మనకైతే జట్కా బండ్లు కూడా కనపడుతున్నాయి. చూడండి, ఇక్కడ ఉండడానికి దేవస్థానం కాటేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. చూడండి, మా హనీ మధ్యలో ఈ పైనాపిల్ మ్యాంగో కనిపిస్తుంది, మాకు కావాలని చెప్పేసి తీసుకుంటుంది. పచ్చిది బాగుంటుంది ఫ్రెండ్స్. పళని కొండ మీదకి అయితే 3 దారులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి నడక మార్గము, స్టెప్స్ పట్టుకొని అయితే పైకి ఎక్కాలి. సెకండ్ వచ్చి రోప్ కార్ ఉంటుంది, రోప్ లైన్ ద్వారా పైకి వెళ్ళొచ్చు. థర్డ్ వచ్చి టాయ్ ట్రైన్ ఉంటుంది, దాంతోనే వెళ్ళొచ్చు. చూడండి, ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్లో ఇలా ఫ్రీ వెహికల్స్ అయితే పెట్టారు. టాయ్ ట్రైన్ నుంచి రోపే నుంచి మెట్ల మార్గం వరకు ఇలా దేవస్థానం వల్ల అయితే బ్యాటరీ వెహికల్స్ అయితే పెట్టారు. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం అయితే కొండ మీదకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. రోప్ కార్లో వెళ్ళాము మేమైతే. దగ్గర రోప్లో వెయిటింగ్కే మాకు 2 hours అయితే పట్టింది. పైకి అయితే మొబైల్స్ అయితే అలో చేయలేదు. మేమైతే దర్శనం చేసుకుని అయితే మేమైతే కిందికి వచ్చేసాము. మొబైల్స్ అయితే అలో చేయలేదు, మాకైతే కిందనే చేసుకున్నారు. దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. దర్శనం తర్వాత మేమైతే పళనిలో ఫేమస్ అయినటువంటి బనానా చిప్స్ కోసం వచ్చాము. చూడండి, ఇలా ఇక్కడ బనానా చిప్స్ చాలా ఫేమస్, చాలా బాగుంటాయి. స్పెషల్గా ఇది కొబ్బరి నూనెతో అయితే తయారు చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే
పళనిలో దర్శనం అయితే అయింది. మొబైల్స్ అయితే పైకి అలౌ చేయలేదు. కింద మేమైతే రోప్లో వెళ్ళాము. ఇక్కడే చెక్ చేసి పెరిగేసుకున్నారు. దర్శనం అయితే బాగా జరిగింది, కానీ కష్టం. రోప్లోనే దగ్గర 1.5 hour కూర్చోబెట్టినారు. దర్శనం అయితే చాలా జస్ట్ 5 minutes అయితే దర్శనం అయిపోయింది. 100 rupees టికెట్ తీసుకుంటే. చూడండి, పళని ఫేమస్ అయినటువంటి చిప్స్ కొనుక్కున్నాడు నాగార్జున. శివ ఒక 5 kilos, ఆరాధన ఒక 5 kilos, మేము ఒక 2 kilos తీసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. ఇంకా నేరుగా మన ప్రయాణం అయితే తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మొత్తం 4 రోజుల ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకున్న టయానికి. ఫ్రెండ్స్, టైం వచ్చి ఇప్పుడు 8 అవుతుంది. సేలంకి ఒక 10 kilometerల దూరంలో అయితే మాకు ఈ హోటల్ అయితే కనపడింది. అందరం కలిసి ఇక్కడైతే లంచ్ చేసాము. లంచ్ చేసి బయలుదేరిన తర్వాత చూడండి, మా ప్రయాణం అయితే ఇలా సాగుతుంది. చూడండి, జర్నీ అంటే ఇలా ఉండాలి. చూడండి, కింద అయితే గొర్రెలు కట్టేస్తున్నారు, పైన అయితే వీళ్ళు బల్లలు వేసుకొని ట్రావెలింగ్ అయితే చేస్తున్నారు. అసలు సూపరు. చూడండి, ఇక్కడ ఇంకొక విచిత్రం కనపడింది మాకైతే. చూడండి, ఏనుగునైతే లారీకి అయితే ఎక్కిచ్చేశారు. చూడండి, చాలా కష్టంగా కట్టేశారు దాన్ని, బాధేసింది చూసేగలికే. చూడండి, నిలబడేదానికి స్థలం కూడా లేదు దానికి పాపము. ఫ్రెండ్స్, మనం ఫైనల్గా చిత్తూరు రోడ్డుకి అయితే వచ్చేసాము. చూడండి, మన సప్తగిరి బస్సు అయితే కనబడుతుంది మాకు. ఫ్రెండ్స్, చూడండి, తిరుపతికి అయితే వచ్చేసాము. గరుడవారిది కనబడింది. ఫ్రెండ్స్, అలా జరిగింది మా శబరిమల ట్రిప్. ఫస్ట్ డే వచ్చి రామేశ్వరము, ధనుష్కోటి. సెకండ్ డే వచ్చి తిరుచెందూరు, ఎరిమేలి అయితే కవర్ చేసాము. 3వ రోజు వచ్చి శబరిమల కవర్ చేసాము. 4వ రోజు అయితే పాతాళ శంభు మురుగన్ టెంపుల్ మరియు పళని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. బాయ్.